రాత్రికాల ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మీ కృపా సహాయము మాకును మా కుటుంబానికి మాకు కలిగిన సమస్తానికి దయచేశారు తండ్రి. అయ్యా, ఈ రోజున ప్రయాణించిన ప్రయాణాలను కూడా మీరే మాకు క్షేమంగా మార్చారు. అపాయాలు, ప్రమాదాలు ఎన్నో మార్గంలో ఉన్నా అవి మా దగ్గరకు రాకుండా కాపాడారు. అనేక ప్రాంతాల్లో తండ్రి మేము ఆహారం తీసుకున్నప్పటికీ మాకు ఆరోగ్యం దయచేశారు. ఈ రోజున ఎటువంటి లోటు, ఎటువంటి లేమి, ఎటువంటి బలహీనత మమ్మల్ని ఆవరించకుండా పోషించారు, కాపాడారు. అయినా ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మా అందరినీ సజీవులుగా నిలబెట్టుకొని మా ప్రతి పనిని కూడా సఫలపరిచి ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిలో చేరి ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవించే ధన్యత దయచేసినందుకు మీకే స్తుతి, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను అని రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం ద్వారా ప్రభువా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, మీరు ఏ వాగ్దానం అయితే బిడ్డల జీవితాల్లో చేసి ఉన్నారో అది వారి పక్షంగా స్థిరపరచబోతున్నారని సెలవిస్తున్నారయ్యా. అయ్యా, బిడ్డల జీవితాల్లోనైనా వారు చేయాలనుకున్న కార్యాలు చేసులాగున వారికి మీరిచ్చిన వాగ్దానం సఫలపడి వారు అభివృద్ధి చెందులాగున, ఆశీర్వదింపబడులాగున, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి బిడ్డ విడిపింపబడులాగున అయ్యా వారి పక్షంగా దాన్ని స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో మీ పైన విశ్వాసం ఉంచి నమ్మి ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించండి ప్రభువా. నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. బిడ్డలు నమ్ముతుండగా గొప్ప కార్యాలు వారు చూడడానికి కృప దయచేయండి. అయా, అనారోగ్యంతో ఎంతమంది అయితే ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని చేరారో వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి విధమైన బలహీనతను బట్టి ప్రార్థిస్తున్నాం. అది ఎంత భయంకరమైనదైనా, ఎటువంటిదైనా, ఏ అవయవములో లోపం ఉన్నా, ఎటువంటి సమస్య వారి రోజు కలిగి ఉన్నా అయినా మీకు సాధ్యం కానిది ఏది లేదయ్యా. ఒక్కసారి వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆయన అంధకార క్రియల చేత పీడించబడుతుండగా యేసు నామంలో వాటన్నిటినీ లయపరచండి. అయ్యా, భయంకరమైనటువంటి జబ్బుల నుంచి కూడా విడిపించండి తండ్రి. ఆయన ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వారిని లేవనెత్తండి నాయన. గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. వారు అనుభవిస్తున్న ఆ నిందలు, అవమాన భారాలన్నీ తొలగించి మీరు గర్భఫలం అనే బహుమానమును వారికి దయచేయండి నాయన. అదేవిధంగా వివాహముల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు గృహాలు కట్టుకుంటున్నారో అయ్యా ప్రతి అవసరత తీర్చబడు కృప దయచేయండి. నూతనమైన గృహము వారికి అనుగ్రహించండి. అదేవిధంగా అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారు చేసిన అప్పుల నుంచి వారు బయటపడడానికి సహాయం దయచేయండి. మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు నాయన. అయా, మూసుకుపోయిన ఆ ఆర్థిక ద్వారాలన్నీ కూడా తెరవమని అడుగుతున్నాం తండ్రి. నాయన, వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. వారు అనుకుంటున్న ఆ ఉద్యోగం పొందుకోవడానికి, వారు చేస్తున్న ఆ యొక్క వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి, పరిచర్యలో అభివృద్ధి చెందడానికి అయినా సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో గొడవలు, కలతలు, మనస్పర్ధలతో ఎన్నో కుటుంబాలు ఆయన దారి తప్పిపోయి విచ్ఛిన్నమైపోతుండగా ఆ కుటుంబాలను దర్శించండి. మారు మనసు వారికి దయచేయండి. దుర్వ్యసనాలు కలిగి ఉన్నారేమో విడిపించండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ గొడవలను తొలగించండి ప్రభువా. ఆయన కోర్టు కేసుల్లో నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడిపించండి తండ్రి.
ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీ కాపుదల దయచేయండి. చదువులు, ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించండి. ఆయా విదేశాలు వెళుతూ ఉండగా ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో, ఆ యొక్క వీసా విషయంలో కూడా కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఆయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ చిత్తంలో వాటన్నిటిని వారి జీవితంలో అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని ప్రత్యేకముగా దీవించమని, దేశ సరిహద్దుల్లో తండ్రి కావలిగా ఉంటున్న సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, ఏ దుష్టుడు మా భారతదేశం పైన తండ్రి ఎటువంటి ప్రమాదాన్ని కలగజేయకుండా కృప దయచేయమని, కాపుదల దయచేయమని నాయన, మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మీ యొక్క అగ్ని కంచ, రక్షణ కవచం మా అందరి గృహాల చుట్టూ దయచేయండి అయ్యా. ఎవరు కూడా భయముతో, కలవరముతో లేకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా సుఖముగా సేద తీరే భాగ్యం దయచేయండి నాయన. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి రాత్రంతా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీరే భద్రపరచుమని తండ్రి, మరలా ఉదయాన్నే నీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే అవకాశం మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.